మరొకసారి చేరి ప్రభుని ఆరాధించుకున్నట్టుకు దేవుడు నాకు అనుగ్రహించిన మంచి తరుణమునికై ప్రభుకి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ నిన్నాను. చాలా మాసములు తర్వాత మీతో కలిసి ఆరాధించుటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ తరుణమునికై ప్రభుకి వందనాలు. లాస్ట్ ఇయర్ 1-2 సందర్భాలు వచ్చి దేవునికి మాటలు అందించున్నాను. తర్వాత ఒక 2 పర్యాయాలు నాకు అవకాశం వచ్చింది. సారు దైవప్రసాద్ గారు నేను కోరిన వెంటనే నన్ను రమ్మన్నారు. కానీ తర్వాత నేను ఒక ఆదివారము ముంబై పరిచయ నిమిత్తము వెళ్ళడానికి, మరొక ఆదివారము ఆ యొక్క పరిచయ తరపున ఒక మందిరంలో వాడబడడానికి సారీ సార్ అని చెప్పినప్పుడు సారు మాకు మరలా ఈ మంచి అవకాశంను అనుగ్రహించినందుకు ఎల్డర్స్ తీసుకున్న ఈ తీర్మానాన్ని బట్టి ప్రత్యేకించి ఆ సంఘంలో ఉంటున్న పెద్దలైన వారికి, దైవప్రసాద్ గారికి, చక్రవర్తి సార్కి, మిగిలిన పెద్దలైన వారికి వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అనేక దినాల తర్వాత సుధాకర్ గారిని కూడా కలవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. దేవుని యొక్క మాటలు కొంతసేపు మనం ధ్యానించుకుందాం. ఒక మాట, మా యొక్క పరిచయం గురించి కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా మేము అందుల మధ్యన చాలా మందికి తెలుసు, అనేక సంవత్సరాల క్రితము సిస్టరు మాకు ఈ సంఘాన్ని పరిచయం చేసినప్పుడు సుధాకర్ అన్న వాళ్ళ మిస్సెస్, అప్పటి నుంచి కూడా కొన్ని సందర్భాలలో మేము ఇక్కడ రావడానికి, వాక్యము పంచుకోవడానికి దేవుడు మంచి తరుణాన్ని మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మా పరిచయం గురించి కూడా ప్రార్థన చేయండి. గత సంవత్సరము ఇంచుమించు భారతదేశంలో 20 రాష్ట్రాల్లో మా యొక్క పరిచయం జరుగుతున్నది. చూపులేని అందరితో ఉంటున్న గుడ్డివారి మధ్యన మేము సేవని కొనసాగిస్తూ ఉంటున్నాం. దరిదాపు ఒక 35,000 మంది చూపులేని గుడ్డివారిని మేము భారతదేశంలో గత సంవత్సరం 2025లో కలుసుకోవడం, దరిదాపు 20,000 మందికి 20,000 బ్లైండ్ పీపుల్ కి, విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మేము సువార్త ప్రకటించున్నాం. అందులో 32 మెంబర్స్ 32 మంది చూపులేని అందులైన బిడలు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తీసం తీసుకుని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టిని ఆయన ప్రకటించమని ఉన్నాడు. అందులో ఏ భేదము లేదు, కానీ ఎవరైనా అందరూ కూడా సమానమే. నేను ప్రజెంట్ తెలంగాణ రీజన్ కి స్టేట్ కోఆర్డినేటర్ గా, ఇన్ఛార్జ్ గా నేను ఉంటూ ఉన్నా. నా కింద ఒక 3 అసిస్టెంట్ మిషనరీస్ సేవకులు ఉంటారు. మా అండర్లో గత సంవత్సరం జరిగిన పరీక్షల్లో ఒక 4 బిడలు అందులైన వారు బాప్తీసం తీసుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అజయ్ అని ఒక స్టూడెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు చదువుతూ ఉన్నాడు. మరొక సహోదరుడు దినేష్ అనే సహోదరుడు డిగ్రీ చదువుకుంటూ ఉన్నాడు. మరొక 2 వ్యక్తులు భార్యాభర్తలు, లింగారెడ్డి అనే తను, వారి యొక్క సతీమణి కరీంనగర్ డివిజన్ లో ఉంటూ వారు కూడా మా ద్వారా క్రీస్తుని సొంత రక్షకుని అంగీకరించి ఆ లోకల్లో ఉంటున్న చర్చెస్ కి మేము పరిచయం చేసి వారి ద్వారా బాప్తీస కార్యక్రమాలు కూడా మేము జరిగించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరంలో కూడా ఘనమైన పరిచర్య దేవుడు మా ద్వారా జరిగించాలని మొత్తం 120 మంది, వీఆర్ 120 మిషనరీస్ ఓవరాల్ ఇండియాలో 20 స్టేట్స్ లో మేము మా పరిచర్య కొనసాగిస్తూ ఉంటున్నాం. కాబట్టి మా గురించి, మా యొక్క పరిచర్య గురించి, ముఖ్యంగా మా మిషనరీస్ యొక్క బిడలు అనేకులు, ఎలాగైతే మీరు సంఘంలో యవనస్తులు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటున్నారు, మా మిషనరీస్ ఉంటున్న బిడలు కూడా బోర్డ్ ఎగ్జామ్స్ కి వారు సిద్ధపడుతూ ఉంటున్నాడు. అలాగే రానున్న అకాడమిక్ ఇయర్ కి గాను మాకు కావలసిన ఫైనాన్షియల్ నీడ్స్ కూడా మిషనరీస్ అయిన వారికి, వారికి బిడలకు కూడా దేవుడు కృప చూపించాలని మీ యొక్క అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి ఈ యొక్క మంచి తరుణాన్ని మీ ద్వారా మాకు అనుగ్రహింపబడడానికి ద ఓన్లీ చర్చ్ ఐసా
అనేక సంవత్సరాలుగా చూస్తుంటున్నాను కాబట్టి సంఘము చిన్నదైనా పెద్దదైనా ఏ ఒక్కరు కూడా వారి యొక్క సంఘంలో ఉంటున్న విశ్వాసాలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడం చాలా కష్టం. అనేక సంఘాల్లో నేను వాడబడుతుంటుంటాను. ద ఓన్లీ చర్చ్ ఐసా ఎవ్రీ చర్చ్ మెంబర్ ని సుధాకర్ గారు ఇందాకలా ఇక్కడ ఎవరు నిలబడినప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ గురించి ప్రార్థన చేస్తున్నారు. మీలో ఒక సభ్యునిగా మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మా పరిచయను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవునికి వాక్యంలోనికి వెళదాము. సిలువ ధ్యానాలలో మనం ఉంటూ విన్నాం. మీ యొక్క సంఘము దాన్ని ఆచరించడమో లేదంటే పాటించడమో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. నేను సిలువను గురించిన విషయాలు కాదు కానీ ఒక వ్యక్తి యొక్క విశ్వాసాన్ని గురించి మీకు వాక్యముల ద్వారా తెలియపరచాలని ఇష్టపడుతూ నేను ఆల్రెడీ పిల్గ్రిమ్స్ చర్చ్ ఎంతో భారభరితమైన పరిచర్య, అనేకమైన సేవకులు లేదంటే వారి యొక్క రెగ్యులర్ వర్క్ సెక్యులర్ వర్క్ చేసుకుంటూనే పరిచర్యకి వారు ఇస్తున్న డెడికేషన్ వర్క్ ను బట్టి హార్ట్ ను బట్టి అలాగే సంఘములో ఉంటున్న స్త్రీలు వారు భారభరితమైన ప్రార్థనలతో సంఘము బలపడుతూ ఉన్నది. మనకి ఎట్లాంటి వాక్యం అవసరము అని కాదు గాని దేవుడు ఒక మాట నాకు ఈ యొక్క మందిరాన్ని నిమిత్తం చూపించున్నాడు. కొన్ని విషయాలు ఒక వ్యక్తిని నేను ఎగ్జాంపుల్ గా ఉదాహరణగా తీసుకొని మాటలు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. నాకు ఇవ్వబడిన సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనము ప్రార్థనా పూర్వకంగా విందాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 వర్స్ 25 నుంచి 25వ వచనము నుండి కొన్ని వచనాలు మనము ధ్యానించుకొని ఈరోజు అంశంలోనికి మనం వెళ్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 25వ వచనం. యెరూషలేమునందు సిమియోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోని తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన నెత్తుకుని దేవుని స్తుతించు, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఈ లేఖనములు మనము పరిశీలించినప్పుడు యెరూషలేములో ఒక వ్యక్తిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరండి ఆ వ్యక్తి? సిమియోను, ఇంగ్లీష్ లో సిమియోన్. ఈ సిమియోన్ అనే వ్యక్తి ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వ్యక్తి ద్వారా, ఈ పర్సన్ ద్వారా నా యొక్క వాక్యానికి నేను పెట్టుకున్న అంశము, నా యొక్క ధ్యానం ఏమిటి అంటే, ఈ సిమియోన్ అనే వ్యక్తి నీతిమంతుడిగా ఉంటూ ఉన్నాడు. మనము రక్షింపబడి ఉన్నాం, మారు మనసు పొందుకొని ఉన్నాం, బాప్తిసం తీసుకొని ఉన్నాం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది నీతిమంతులుగా జీవించడానికి ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క వాక్యము లేదా ధర్మశాస్త్రము చొప్పున జీవిస్తూనే ప్రతి ఆదివారము కూడా ఇక్కడ బల్ల ఎవ్రీ సండే ఉంటుంది కదమ్మా. ఇక్కడ ఎవ్రీ సండే కూడా మనము ఈ యొక్క బలలో చేయి వేస్తూ ఉంటూ ఉన్నాం. ఈ సిమియోన్ అనే వ్యక్తి ద్వారా ఈరోజు మనం ఏమి నేర్చుకోబోతూ ఉంటూ ఉన్నామంటే, ఈ సిమియోన్ అంట నీతిమంతుడిగా అంతం వరకు కూడా తనకి ఇవ్వబడిన నీతిని ఆయన కాపాడుకుంటూనే ప్రజల యొక్క రక్షణ గురించి ఆయన ఎదురు చూసే వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఈ సిమియోను ద్వారా మనం ఏమి నేర్చుకోబోతూ ఉంటూ ఉన్నామంటే, నీతిమంతులుగా పిలువబడి
మన నీతిని మనము కాపాడుకుంటూ ప్రభు వచ్చే వరకు కూడా నీతివంతులుగానే మనం ఈ లోకంలో జీవిస్తూనే ఎంతమంది రక్షణ కొరకు మనము చూస్తూ ఉంటూనేనాం. ఒకసారి ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం. దేవుడు మనల్ని పిలుచుకున్న విధానాన్ని లెట్ us రిమైండ్ అవర్ సెల్ఫ్. మరొకసారి మనకు మనముగా జ్ఞాపకం చేసుకుంటూ, పరిశీలించుకుంటూ, ప్రశ్నించుకున్నాం లోతుగా. దేవుని వాక్యములో ఈ వ్యక్తికి ఉండవలసిన కొన్ని గుణాలని మొదటగా మనం పరిశీలిద్దాం. యెరూషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను. అతడంట నెంబర్ 1 నీతిమంతుడిగా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగున్నాడంటమ్మా? నీతిమంతులు. పరిశుద్ధ గ్రంథంలో ఫలానా వ్యక్తి నీతిమంతుడు, ఫలానా వ్యక్తి ఈజ్ అ రైచియస్ పర్సన్ అనే బిరుదు చాలా కొంతమందికి ఇవ్వబడి ఉన్నది. బహుశా పిలువబడిన వారు అనేకులు ఉండవచ్చు, కానీ ఏర్పాటు చేయబడిన వారు మాత్రం చాలా కొద్దిమంది. నీతిమంతులుగా పిలువబడిన వారు బహుశా పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉండవచ్చు. నేను ఫలానా వ్యక్తిని, లేదా మీకు బైబిల్లో ఇష్టమైన వ్యక్తిని, లేదంటే వాళ్ళలాగా మీరు జీవించాలనే వ్యక్తిని నేను తప్పు పట్టట్లేదు, దయచేసి మీరు తప్పుగా అనుకోవద్దు. ఉదాహరణకి దావీదు అనే వ్యక్తిని మనం చూసినప్పుడు, దావీదుకి ప్రభు ఇచ్చిన బిరుదు ఏంటో తెలుసా? నా హృదయానుసారుడు. ఆయన గురించి ఎక్కడా కూడా నీతిమంతుడని ఇవ్వలేదు. ఎందుకు అని అంటే, ఒక చిన్న విషయంలో ఆయన ఏమయ్యాడంట? తప్పిపోయాడా లేదమ్మా? అయితే పరిశుద్ధ గ్రంథంలో చాలా తక్కువ మంది నీతిమంతులు అనే పిలువబడిన వారిని మనం మొదటిగా చూద్దాం. నేను వారి గురించి ధ్యానించను గాని జస్ట్ మీకు చూపించడానికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి కేవలం 7 మంది పేర్లు మాత్రమే హీఈస్ ఎ రైచియస్ పర్సన్ లేదా షీఈస్ ఎ రైచియస్ పర్సన్, వారు నీతిమంతులు అని ఇవ్వబడి ఉన్నది. మొదటిగా ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 6 verse 9. ఆది కాండము 6వ అధ్యాయం. బహుశా ఈ పేర్లన్నీ మనకు తెలిసి జస్ట్ మీకు చూపించడం కోసం రాసుకున్న వాళ్ళు రాసుకుంటారని నేను చూపిస్తూ ఉంటున్నాను. వీరి గురించి నేను అసలు ధ్యానించును, నా యొక్క అంశం గురించి మీకు తెలియపరచాలని వీరి గురించి చూపిస్తూ ఉంటున్నాను. ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశవళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. చాలు. ఇదే జెనసిస్ చాప్టర్ 15 చాప్టర్ లో మనం చూసినప్పుడు, ఆది కాండము 15వ అధ్యాయం 6, జెనసిస్ చాప్టర్ 15 verse 6. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి ఎలాగించాడంట? నీతిగా. ఎవరిని గురించి, ఎవరిని ఉద్దేశించి తెలియపరచబడిందమ్మా ఇక్కడ? అబ్రహాము, లేదా ఇంకా అప్పటికి పేరు ఆయనకు మార్చబడలేదు కానీ అబ్రాము. మరొక వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 verse 19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి. ఎవరంట ఈయన? యోసేపు, జోసెఫ్. 3వ వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నా. లూకా సువార్త మనం చూస్తున్నప్పుడు 1వ అధ్యాయం ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 1, 1వ అధ్యాయము మనం చూస్తున్నప్పుడు 6వ వచనం 6th verse లో వీరిద్దరు అంటే ఎవరు? వారిద్దరు జకరియా, ఎలిజబెతులు. జకరియా, ఎలిజబెతులు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పునను, న్యాయ విధుల చెప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎలాగున్నారంటండి? నీతిమంతులై ఉండిరి.
6 వ్యక్తులు మనం ఇక్కడ చూసాం. చివరిగా 7వదిగా మనము లేదా 6వ వ్యక్తిగా మనం చూస్తున్నప్పుడు సిమియోను గురించి, చివరిగా 7వ వ్యక్తిని మనం చూస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గురించిన పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉంటాయి, కానీ ఒకే ఒక విషయాన్ని నేను చూపించి ముందుకు వెళతాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము, ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 4, 4వ వచనం చూసినప్పుడు, నేను నిరపరాధి రక్తమును, కింద ఫుట్ నోట్స్ లో, పెద్ద పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళకి కింద ఫుట్ నోట్స్ ఉంటది. ఏమని ఉంటుంది? నిరపరాధి అంటే ఎవరంట? నీతిమంతుని రక్తమును అప్పగించి పాపము చేసి తిని. ఎవరు చెప్తున్న మాట ఇది? ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు నిరపరాధి లేదా నీతిమంతుడని సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు. ఎప్పుడు సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు? అప్పగింపక ముందు సాక్ష్యము పలికితే అది వేరు. యేసుక్రీస్తుని అప్పగించిన తర్వాత సాక్ష్యం పలుకుతూ ఉంటున్నాడు. ఇదే సాక్ష్యం ఆ పక్క వచనంలో మరొక వ్యక్తి ఏమని పలుకుతున్నాడో మనం చూసినట్టయితే, ఆ పక్క వచనంలోనే 24వ వచనం 24 వచనంలో ఏమని ఉంటుందంటే, పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహము ఎదుట చేతులకు కడుక్కొని ఏమని పలుకుతున్నాడంటమ్మా అక్కడ? ఈ నీతిమంతుని రక్తమును గురించి నిరపరాధిని అని చెప్తూ ఉంటున్నాడు. ఏ నీతిమంతుని గురించి పిలాతు సెలవిస్తున్నాడు? యేసుక్రీస్తు అనే నీతిమంతుని గురించి. మరి అదే యేసుక్రీస్తు అనే నీతిమంతునే పిలాతు అప్పగించి ఉన్నాడు సిలువకి. అదే నీతిమంతుడు నిరపరాధి అయిన యేసుక్రీస్తునే 12 మంది శిష్యుల్లో ఒకడైన ఇస్కరియోతు యూదా ఆ ముఠాకి అప్పగిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు మన ప్రశ్న ఒక్కసారి మరలా మనం పరిశీలించుకున్నాం. ఇంత భక్తి జీవితము, ఇంత నీతి జీవితము, నీతిమంతులుగా ప్రభు మనల్ని చేసి ఉన్నాడు అనుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు చెప్పండి, నీతిమంతులుగా మనము ఎలా ఉండాలి అనే ప్రశ్న ఇప్పుడు మనం ఒకసారి వేసుకున్నాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకలు ఉండవచ్చు నీతిమంతులు, కానీ ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రం వీరే. ఈ 7గురికే దే ఆర్ ద రైచియస్ పీపుల్. ఈ 7గురికి మాత్రమే వీరు నీతిమంతులు అని పిలువబడి ఉన్నారు. మరి మనం ఎలాగ నీతిమంతులుగా ఉంటాం? మనం ఎలాగ మన నీతిని ఆయన ఆ రాకడ పర్యంతరం వరకు కాపాడుకోవాలి? ఆయన ఉద్దేశము, ఆయన చిత్తమును మనం ఎలా నెరవేర్చాలి? దేవుడి వాక్యం మనకు అందరికీ తెలుసు. రోమీలకు రాసిన పత్రిక మనకు తెలిసిన లేఖనమే 3వ అధ్యాయములో అక్కడ ఏమని ఉంటుంది అని అంటే, 10వ వచనం ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. Then how we become the righteous people, righteous women, righteous men? దేవుని ద్వారా నీతిమంతులుగా మనం ఎలా పిలువబడతాం? సిమియోను వలె మన యొక్క జీవితాన్ని నీతి మార్గంలో ఎలాగ అంతవరకు నడిపించుకోగలము? దేవుని యొక్క వాక్యముల ద్వారా నీతిమంతుడు లేడంట, ఒక్కడును లేడంట. మరి ఎలా నీతిమంతులుగా పిలువబడతాము అంటే, ఇదే రోమీలకు రాసిన పత్రిక ఫ్రమ్ ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 5 దేవుని యొక్క వాక్యములో అక్కడ మనం చూస్తున్నప్పుడు 9వ వచనము 5th చాప్టర్ వర్స్ 9 లో మనం చూసినప్పుడు, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతలో నుండి రక్షింపబడుదుము. ఎలాగ మనం నీతిమంతులుగా అయ్యామంట? కొంతసేపు క్రితం మనం పుచ్చుకుని ఉన్నాము కదా, సంఘ పెద్దల ద్వారా, పరిచారకుల ద్వారా. ఆయన రొట్టె అనబడిన ఆయన శరీరము,
ద్రాక్షారసమునికి సాదృశ్యముగా ఉండి, నా రక్తము దీనిని మీరు తీసుకున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుడి. దానిని మనము పుచ్చుకొనుట ద్వారా నీతిమంతులుగా మనము తీర్చబడి ఉన్నామంట. ఆ వచనంలో 5వ అధ్యాయము దాదాపు అనేకమైన విషయాలు ఎలాగ నీతిమంతులుగా 7వ వచనం 7th verse లో కూడా మనం చూసినప్పుడు, నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవా తెగింపవచ్చును. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదంట. ఎవరు ఆ ఒక వ్యక్తి? ప్రాణము పెట్టి నీకు నన్ను నీతిమంతులుగా ఎవరు చేసి ఉన్నారు అని అంటే, క్రీస్తు యేసు వారు మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఇష్టపడి ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. సిమియోను గురించి మొదటిగా మనం ఏమి నేర్చుకోబోవాలి అని అంటే, హీ ఈస్ ఎ రైచియస్ పర్సన్. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు మనం చూసుకుని 7 మంది వ్యక్తులు దే ఆర్ ద రైచియస్ పర్సన్స్ గా పిలువబడి ఉన్నారు. ఈరోజు మనకి ఇవ్వబడిన నీతి మనం ఎలాగ కాపాడుకుంటూ ఉన్నాం. రెండవదిగా ఈ సిమియోను గురించి మనం ఏమి నేర్చుకోబోతూ ఉంటూ ఉన్నామంటే, లూకాసు సువార్త 2వ అధ్యాయము 25వ వచనంలో చూసినప్పుడు 2:25, యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడు నేను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి. ఎవరంటండి? భక్తిపరులు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తిపరులు ఉంటూ ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నేను నా రెగ్యులర్ ఉదయకాల సమయం నా యొక్క వాక్య ధ్యానములో సమూయేలు, రాజులు, దినవృత్తాంతాలు ఇలా చదువుకుంటూ వస్తూ ఉంటూ ఉన్నాను. ఈ 3 లేదా ఈ యొక్క 6 books లో, మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, 2వ రాజులు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు మనము చూస్తున్నప్పుడు ఎక్కువగా ఎవరిని చూస్తుంటుంటామండి? మనం రాజులను మనము చూస్తుంటుంటాం. ఇశ్రాయేలీయులకు రాజులు, అలాగే యూదుల యొక్క రాజుల్ని మనము పరిశీలిస్తుంటుంటాం. రాజుల గురించి ఎక్కువగా పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉంటుంది అని అంటే గనక, భక్తిపరులుగా, వాళ్ళు చాలా భక్తిపరులుగా, దేవుని యందు భయమును, భక్తిని కాపాడుకుంటున్న వ్యక్తులుగా వారు ఉండవచ్చు. కానీ అంతానికి వచ్చేసరికి, వారి జీవితంలో చివరి దశ వచ్చేసరికి వారి జీవితం ఎలాగైపోయిందో తెలుసా? ఆ భక్తి నుండి వారి తొలగిపోతూ విగ్రహాలకి అర్పించవలసినది వారు అర్పిస్తూ వారి భక్తి మార్గములో నుంచి భక్తిహీనులుగా వారు మారిపోయిన సంఘటనల్ని మనం చూస్తుంటుంటాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగోన ఆశీర్వదింపబడుదురు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తి పరులు ఉంటారు. చదవవసరం లేదు, మనకు తెలిసిన ఒక 2 ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో ఫ్రమ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ లో నుంచి యోబు జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు, ఊచు దేశం అంతటిలో కూడా యోబుకి ఇవ్వబడిన ఆ గొప్ప పేరు ఏంటి అని అంటే, దేశమంతటిలో కూడా ఆయన దేవుని యందు భక్తి భయము కలిగి ఉన్నాడంట. మరొక వ్యక్తిని నూతన నిబంధన లేదంటే న్యూ టెస్టిమెంట్ లో నుంచి మనం తీసుకున్నప్పుడు తెరవలసం లేదు, కానీ అపోస్తల కార్యం ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 10 లో మనం చూస్తున్నప్పుడు ఎవరు గుర్తొస్తారు మనకి? కొర్నేలి అనే వ్యక్తి. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో మనము చూస్తున్నప్పుడు కొర్నేలి అనే వ్యక్తి ఎలాగున్నాడంటండి? తన మాత్రము కాదు, తన ఇంటి వారందరితో కూడా భక్తిపరుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. తర్వాత జరిగిన సిచ్యువేషన్ మనకు అందరికీ తెలుసు. ఈ ఉదయకాల సమయమున సిమియోను గురించి మనం వింటూ ఉంటూ ఉన్నాం.
మరలా నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, నా యొక్క అంశాన్ని మీకు తెలియపరుచుకుంటూ ఉన్నాను. సిమియోను గురించి ఈ ఉదయకాల సమయమున మనము ఏమి నేర్చుకోవాలి అని అంటే గనక, సిమియోనంట తన జీవితము ఆఖరి వరకు కూడా నీతిమంతుడు అనే ఒక మంచి గుణాన్ని, నీతిమంతుడు రైచియస్ అనే ఒక మంచి క్వాలిటీని తనకు కలిగి ఉండి తన జీవిత అంతం వరకు కూడా ఎలాగ ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడంటే, ప్రజల యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. తన జీవితం ద్వారా ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం ఏమిటి అని అంటే, మనము నీతిమంతులు అని అనుకుంటూ ఉన్నాం, నీతిమంతులుగా ప్రభు నన్ను చేసి ఉన్నాడు అనుకుంటూ ఉన్నాం, నీతిమంతులుగా ప్రభు నన్ను పిలుచుకొని ఉన్నాడు, ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు అని అనుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తూ ప్రార్థనలో పాల్గొంటూ ఎవ్రీ సండే వీఆర్ అటెండింగ్ టు ద గాడ్స్ చర్చ్, దేవుని యొక్క మందిరంలో మనం వస్తూ ఉంటున్నా మంచిదే. నీవు నీతిని కాపాడుకుంటూ నీతిమంతుడిగా తీర్చబడి ఆయన రక్తము ద్వారా నీవు నీతిమంతుడిగా అయ్యున్నావని నీవు అనుకుంటే గనక, ఇదే సిమియోనంట తన చివరి వరకు కూడా ఒక పక్కన క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తుని చూడాలని ఒక గోల్, ఒక డిజైర్, ఒక కమిట్మెంట్ తన హృదయంలో ఆయన పెట్టుకొని ఇశ్రాయేలీయుల యొక్క ప్రజల యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తున్నాడంటే, మరి మనము ఎంతమంది రక్షణ, ఎంతమంది యొక్క ఆదరణ కొరకు మనం ఎదురు చూస్తూ ఎంతమందికి ప్రభుని ప్రకటిస్తూ ఉంటూ ఉన్నాం? దట్స్ ద క్వశ్చన్. అదే నా యొక్క వాక్య ధ్యానం. ఈరోజు మీరు టీవీ చూడండి, యూట్యూబ్ ఆన్ చేసి చూడండి. నేను మార్నింగ్ వస్తున్నప్పుడు జస్ట్ ఇలా యూట్యూబ్ తింటుంటే, టిఫిన్ తింటుంటే యూట్యూబ్ ఆన్ చేశాను. నిన్నటి దినాన రాత్రి మా యొక్క కుమారుడు ఎల్కేజీ యాన్యువల్ డే స్కూల్లో ముగించుకొని నైట్ డిన్నర్ చేస్తుంటూ న్యూస్ ఓపెన్ చేస్తున్నప్పుడు, ఇజ్రాయెల్, ఇరాక్, అమెరికా ఏమవుతుంది? భయంకరమైన దాడులు, యుద్ధాలు. మార్నింగ్ లేచేసరికి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, అదేదో పేరు, ముస్లిం పేరు, కవీనా, సంథింగ్ ఎల్స్ బై ఓకే, ఏదైనా ఏమయ్యాడు? ఆయన చనిపోయాడు. నైట్ బాగానే ఉన్నాడు. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటూ చూశాను, ఆ ఇరాక్ యొక్క సుప్రీం లీడర్, ఈస్ ద టాప్ మోస్ట్ లీడర్, మరణించాడు. ఎంతో మంది అట్టి ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆదరణ కొరకు ఈ సిమియోను అనే వ్యక్తి ఏం చేశాడంట? ఎదురు చూస్తూ. అదే మూడోదిగా మనం నేర్చుకుంటూ నిన్నా ఇదే 25 verse లో మనం చూస్తున్నట్లయితే, సిమియోను అంట నీతిమంతుడంట. రెండవదిగా ఆయనకి ఇవ్వబడిన క్వాలిటీ ఏమిటి? గుణగణం అంటే భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఏం చేస్తున్నాడంటమ్మా? కనిపెడుతూ ఉంటూ నేనంట. మనము ఎప్పుడు కనిపెట్టుకునే వారముగా ఉంటాము చెప్పండి? ఏదైనా ఒక మొక్క నాటామనుకోండి, అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు చిగురిస్తుంది, ఎప్పుడు పుష్పిస్తుంది, ఎప్పుడు పువ్వులు వస్తాయి, ఎప్పుడు ఫ్రూట్స్ వస్తాయి, దాని ద్వారా ఎప్పుడు పళ్ళు కాస్తాయి, కాయలు కాస్తాయని మనం దాన్ని కనిపెట్టుకుంటుంటాం. స్త్రీలు ఉంటారు, స్త్రీలు ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైనది ఏంటంటే ఫ్లవర్స్ బాగా ఇష్టం. పెట్టుకున్నా పెట్టుకోకపోయినా దాన్ని చూస్తుంటూ ఆనందిస్తుంటుంటారు. అవునా కాదమ్మా? వాళ్ళు ముందు ఆ మొక్కలు ఉండే చాలు, వాళ్ళకి అదే ఆనందం. ఏదో భర్తని బ్రతిమాడి ఒక మొక్క ఇంటికి తీసుకొని వచ్చి ఆ మొక్కను పెట్టిన తర్వాత రోజు చక్కగా నీళ్ళు వేస్తారు. వాళ్ళ పిల్లలు ఆహారం పెట్టినా పెట్టకపోయినా మొక్క మాత్రం ఖచ్చితంగా నీళ్ళు వేస్తారు. ఆ నీళ్ళు వేసిన తర్వాత ఏమి వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తారు, దేని కొరకు కనిపెడతారు? ఎప్పుడు వస్తుంది పువ్వు, లేదా ఒక చెట్టుకి ఎప్పుడు ఇక ఫలాలు కాస్తాయి అని చెప్పి కనిపెడుతూ 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 ఎదురు చూస్తుంటుంటారు. మరి సిమియోను అనే వ్యక్తి నీతిమంతుడిగా ఉండి భక్తిపరుడిగా ఉండి, అంటే బైబిల్లో కేవలం ఆ 2 విషయాల్లో ఇవ్వబడి ఉన్నాయి అంటే ఎస్, బట్ తన జీవితంలో
ఎంత ప్రార్థన ఇశ్రాయేలు కొరకు చేసి ఉండవచ్చు, ఆయన ఎంత విజ్ఞాపన ఆయన చేసి ఉండవచ్చు. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన కనిపెట్టు ఎదురు చూస్తూ ఉంటూ నిన్నాడట. ఈరోజు మనము ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంటే ఏమి వస్తుంది మనకి? ప్రవక్త అయిన యెషయా ఒక చక్కని మాట అంటాడు, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి ఏమొస్తుందంట? నూతనమైన బలం. నూతనమైన బలం వచ్చి పక్షిరాజు వలె వారి పైకి ఎగుదురు. ఉదయకాల సమయంన కీర్తనలో నుంచి ఒక కీర్తన మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉంటూ నిన్న కీర్తనలో నుంచి ఒక కీర్తన మీకు నేను పరిచయం చేస్తాను. తర్వాత కన్క్లూడ్ చేసి నా యొక్క వాక్యాన్ని ముగిస్తాను, సమయం అవుతుంది కాబట్టి. 130వ కీర్తన మనము చూసినప్పుడు 130వ కీర్తన అక్కడ మనము చూసుకుంటున్నప్పుడు 6వ వచనము, కావలి వారు, సామ్ నెంబర్ 130 verse 6, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది. మళ్ళా రిపీటెడ్ గా, కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొనిచున్నది. కీర్తనకారుడు. దేవుని చిత్తమైతే మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఈ కీర్తన గురించి మీకు ధ్యానిస్తాను. చాలా లోతైన విషయాలు ఇందులో ఉంటాయి. అయితే ఒక మాట నేను చూపించి ముందుకు వెళ్ళిపోతాను. నిజముగా మనము ఆయన కొరకు కనిపెడితే ఈ కీర్తన ద్వారా ఎవరైతే, ఏ భక్తుడైతే, ఏ నీతిమంతుడైతే ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉంటాడో ఏమి పొందుకుంటాడో తెలుసా? అక్కడ మనం చూద్దాం. 4వ వచనం verse 4 లో, ఆయనను జనులు నీ యందు భయభక్తులు నింపునట్లు నీ యొద్ద ఏం దొరుకుతుందంట? నెంబర్ 1, క్షమాపణ, ఫర్గివ్నెస్. ప్రభు ఎందుకు నువ్వు రా, కనిపెట్టు, నీకేం దొరుకుతుందంటండి? క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు 7వ వచనము verse 7 లో మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోవడము అనగా కనిపెట్టుకొని ఉండము, యెహోవా యొద్ద గ్రేస్, కృప దొరుకుతుంది, ఆయన యొక్క సంపూర్ణమైన విమోచన అనగా విడుదల, అనగా రిడెంప్షన్. ఆయన యందు మనం కనిపెట్టుకున్నాం అనుకోండి, ఫర్గివ్, క్షమాపణ దొరుకుతుందంట, కృప దొరుకుతుందంట, విడుదల, విమోచన, రిడెంప్షన్ దొరుకుతుందంట. ఉదయ కాల సమయమున సిమియోను అనే వ్యక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటూ నిన్నాం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఆయన ఎదురు చూస్తూనే, కింద వచనంలో ఉంటుంది 29వ వచనం నుంచి మనం చూస్తున్నాం. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ లూక్ చాప్టర్, గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 2 verse 29, నాదా ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచున్నావు, అన్య జనులకు నేను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూసేదను. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఏమేమి చూసి నిన్నాడు అంటే, తన నీతిని కాపాడుకుంటూ, తన భక్తిని కాపాడుకుంటూ, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తూ, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని ఈ సిమియోను అనే వ్యక్తి తనకి ఇవ్వబడిన ఆ గుడ్ క్వాలిటీస్, తనకి ఏర్పాటు చేయబడిన ఆ గుణగణాల ద్వారా ఈ సిమియోను అంట ఏమేమి పొందుకుని ఉన్నాడు, ఏమేమి ఆశీర్వాదాలు తన కనిపెట్టి ఎదురు చూసి పొందుకుని ఉన్నాడని మనం చూసినట్లయితే, నెంబర్ 1, ఇశ్రాయేలుకు ఆయన ఆదరణ కొరకు కనిపెట్టుతూనే నీ మాట చెప్పున సమాధానమును ఆయన పొందుకుని ఉన్నాడంట. అన్య జనులకు బయలుపరచుటకు వెలుగుగా, అలాగే ఇశ్రాయేలు ప్రజలైన వారికి మహిమగా, అలాగే సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. అదే నా పాయింట్. సిమియోను నీతిమంతుడిగా జీవిస్తూ తన అల్టిమేట్ గోల్, తన యొక్క డిజైర్, తన యొక్క చివరి ఊపిరి ఉన్నంత వరకు కూడా తన యొక్క ఆశ ఏంటంటే ప్రజల యొక్క రక్షణ చూడాలి, అంతే. అది ఎవరి ద్వారా ఇప్పుడు ఇవ్వబడి ఉన్నదంట?
దేవుని యొక్క ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు తన ఈ లోకానికి పంపబడి మానవ శరీరమును ఆయన దాల్చి ఈ లోకానికి ఆయన పంపబడి 33.5 సంవత్సరములు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరం విస్తారమైన పరిచర్య సేవను జరిగిస్తూ గుడ్డి వారికి కళ్ళు, కుంటి వారికి కాళ్ళు, పక్షవాయు రోగులు సైతము ఆయన స్వస్థతనిస్తూ చనిపోయిన వారిని లేవనెత్తి అనేకులకు సువార్త ప్రకటించి అనేకుల రక్షణ మార్గంను చూపించి ఉన్నాడు. సిమెయోను యొక్క ఆశ యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడి ఉన్నది. ఈ ఉదయకాల సమయమున అదే క్రీస్తుని మనము కూడా అన్యులైన వారికి నీతిమంతులుగా పిలువబడుతున్న మనము సిమెయోను వలె ఆ నీతిని, ఆ భక్తిని కాపాడుకుంటూ ఎంతమంది రక్షణను గురించి మనం ఎదురు చూస్తూ ఎంతమందిని క్రీస్తుని ప్రకటించగలుగుతున్నామో ఒకసారి మన హృదయంలో మనము మరొకసారి తలపోసుకుంటూ వ్యక్తిగతంగా మనము ప్రార్థించుకుంటూ వ్యక్తిగతంగా నీవు ఎంతమందిని నీ కుటుంబంలో ఉన్న వాళ్ళనా, నీ బంధువులనా, నీ యొక్క రక్త సంబంధులనా, నీ ఆఫీసులో ఉంటున్న కొలీగ్స్ నా, నీ ఇంటి పక్కన ఉంటున్న వారినా, నీకు తెలిసిన బంధుమిత్రుల ఎవరినైనా ఎంతమందిని నీవు ప్రభు యొద్దకు నడిపిస్తున్నావు, ఎంతమందిని ప్రభు యొద్దకు నీవు సంపాదిస్తుంటూ ఉన్నావు. ప్రభు నీ కొరకు నా కొరకు ధారాళముగా చివరి ఆఖరి రక్త బొట్టు వరకు కూడా ఆయన చిందిస్తూనే ప్రజల్ని ఎవరైతే ఇంకా ప్రభుని నమ్ముకోలేదో వారిని ఆయన రక్షించాలని ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ సిమెయోను కూడా అదే పద్ధతిలో జీవించి ఉన్నాడు. ఈరోజు ఆయన వలె మనము కూడా మనకివ్వబడిన నీతిని కాపాడుకుంటూ ప్రభు యొద్దకి అన్యులైన వారిని, లేదంటే లోకంలో ఇంకా ప్రభుని తెలుసుకోలేని వారిని సంపాదించినట్టు ప్రయాసపడదాం. యేసుక్రీస్తు గురించి ఒక చిన్న చరిత్ర, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు కానీ ఒక చిన్న మాట నేను చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారంట ఆ గుడ్ ఫ్రైడే దినాన్ని గొల్గొతా కపాలం అనబడిన ఆ స్థలము, ఆ ఎత్తైన ఆ పర్వతము కొండ మీదకి తీసుకొని వెళుతుంటే ఆ కొండ మీద, పర్వతం మీద, ఆ గొల్గొతా ఆ కొండ మీద అంట ఆ ఎత్తైన ప్రాంతంలో గుంటలో సిలువ వేస్తారు కదండి, గుంటలో సిలువని దింపుతారు కదా. ఆ సిలువ ఏదైతే గుంటలో దింపబడి ఉన్నదో, దింపబడిన ఆ సిలువ మీద యేసుక్రీస్తు వారి రక్తపు బొట్టు, ఆఖరి బొట్టు వరకు ఆయన ఎంతో వేదన, నీ కొరకు నా కొరకు మనల్ని నీతిమంతులుగా చేయుటకు ఆయన పాపి అయి ఆయన సిలువకి ఎక్కి తన రక్తాన్నంతా కూడా ఆ గుంటలో పడివేస్తుంటుంటే అంట, కొండ పైన ఉంటుంది కదమ్మా ఆ గొల్గొతా కొండ కిందనంట, అంటే అది ఒక కేవ్. అరకు వైపు చూస్తే మీరు బుర్రా కేవ్స్ అంటారు కదా, అట్లాంటి ఒక కేవ్, ఒక కొండ కింద ఆ కేవ్స్ అంట కుష్ఠరోగులు ఉంటారు కదండి, ప్రజలు కుష్ఠరోగులు నివాసం ఉండేవారంట. మీరు ఇంకా గమనిస్తే గనక ఈ గొల్గొతా కొండ ఎక్కడున్నది, సిలువ ఎక్కడ వేసి ఉన్నారు యేసుక్రీస్తు వారు తెలుసా? ఆ గొల్గొతా పర్వతం, ఆ కొండ ప్రజలందరూ ఉండే ప్రాంతంలో ఉండదు, వెలివేయబడిన స్థలం ఉంటారు కదండి, అంటే మన దృష్టిలో శ్మశానాలు అంటారు. అలా వెలివేయబడిన ప్రాంతం అంట గొల్గొతా ప్రాంతము. ఈ కుష్ఠరోగులందరినీ ఆ రోజు యూదులు అవ్వచ్చు, ఆ పరిసయ్యులు అవ్వచ్చు, దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరూ ఏం చేసేవారు? కుష్ఠరోగులు ఎక్కడ ఉంచేవారంట? ఊర్లో ఉంచేవాళ్ళు కాదు. మీరు పాపాత్ములరా, మీరు కుష్ఠరోగులు, ఊరు అవతల వాళ్ళు ఉంచేవాళ్ళు. వారు ఆ గృహాల కింద వారి యొక్క జీవితాల్ని వారు కాపాడుకుంటూ ఉంటుంటే ఆ కుష్ఠ రోగాన్ని వారి కురుపులన్నీ ఇలాగెలా తుడుచుకుంటూ ఉంటుంటుంటే పైనున్న ఆ యొక్క గొల్గొతా కొండ మీదంట యేసుక్రీస్తు వారి యొక్క రక్తపు బొట్టంట ఆ గుంటలో సిలువ ఏదైతే ఉన్నదో అక్కడ
వేయబడిన ఆ యొక్క స్థలంలో నుంచి, ఆ కొండ శివారులో నుంచి రక్తము కింద కుష్టి రోగుల మీద పడి అక్కడికక్కడికే వారు స్వస్థత పొందుకుని ఉన్నారంట. దేవునికి మహిమ కలిగిన అక్కడికక్కడికే ఆ రక్తము వారి శరీరాల మీద తాకి అంట విడుదల వచ్చి ఉన్నదంట. నీవు ఆయన కొరకు ఎదురు చూడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీతిమంతుడిగా ఉండు, అంతవరకు చివరి వరకు నమ్మకముగా ఉన్నవాడే ఆయన రాజ్యములో చేర్చబడతాడు. కాబట్టి అటు నీతిని సుమయోను వల్ల నిన్ను నీవు కాపాడుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూడు, అనేకులు ప్రభు యొద్దకు సంపాదించు. అటు కృప ఫిలిగ్రీమ్ సంఘానికి దేవుడు అనుగ్రహించాలని ఆశిస్తూ దేని సేవకునిగా ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించినగా ఒక చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. నిన్న మాటలు ఒకసారి నెమరు వేసుకున్నాను. ప్రభువా నీకే వందన. ఉదయకాల సమయమున దీని నలుపునైనా నన్ను ప్రేమించి ఒక మంచి సమయాన్ని సంఘ పెద్దలు, సంఘం వారు మరొక ఆదివారము ఈ విధమైన సమయాన్ని మిషన్ టు ద బ్లైండ్ ఒక సేవకునిగా నన్ను ప్రేమించి ఆహ్వానించి ఉన్నారు. అడిగిన వెంటనే ఈ సండే ఈ విధముగా రావడానికి ఎల్డర్స్ తీసుకున్న డెసిషన్ బట్టి వందనాలు. వారి మినిస్ట్రీస్ లో ఇగో తండ్రి ప్రభా, ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు వారి యొక్క ఉద్యోగాలలో చదువుకుంటున్న బిడ్డలు, ముఖ్యంగా గత కొన్ని దినాలుగా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటుండగా వారు రాస్తున్న మెయిన్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని విషయాల్లో చిన్న బిడ్డలు యవనస్తులతో మీరు తోడి నడిపించారు. ఎవరెవరు బలహీనతో ఉన్నారో మీరు బలపరచండి. లాస్ట్ 2 months మీ బిడ్డలందరితో తోడైన నడిపించి ఈ 3rd month మార్చి మంత్ చాలా క్రిటికల్ టైము, ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ టైము. ఇగో తండ్రి నీ బిడ్డలతో మీరే తోడైన నడిపించి అన్ని విషయాల్లో నీ బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు అనుగ్రహించి నీ నామాన మహిమపరచుకోండి. విన్న లేఖనము నీతిమంతుడైన సుమయోను గురించి కొన్ని విషయాలు నేను విని ఉన్నాం. చివరి వరకు తన యొక్క నీతిని, భక్తిని కాపాడుకుంటూ ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసి అనేకాల రక్షణ నిజముగా క్రీస్తు అయిన యేసు క్రీస్తు రాక ద్వారా వచ్చి ఉన్నదని నమ్మి ఉన్నాడు. నిన్ను స్తుతించి నిన్నాడు, నిన్ను పట్టుకొని ఆనందించిన సుమయోను వలె మేము కొరకు అనేకల రక్షణ కొరకు ఎదురు చూస్తూ మా నీతిని మేము కాపాడుకోవడం ముఖ్యము కాదు, నీతిమంతులుగా ఉండడం మాత్రమే ముఖ్యము కాదు, మేము నీ యొక్క రాజ్యంలో ప్రవేశిస్తామని ఒక అల్టిమేట్ గోల్ ఒకటే మా మనస్సులో ఉండకుండా ఒక ఆత్మనైనా ఈ లోకంలో ఉన్నంత వరకు లేదా నీ రాకడ, 2వ రాకడ పర్యంతం వరకు ఒక్క ఆత్మనైనా నీ యొద్దకు సంపాదించే భాగ్యమును, కృపను అనుగ్రహిస్తారని అతి విధముగా ఈ మాటలు ఎవరెవరైతే విన్నారో ఆ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఫిలిగ్రీమ్ సంఘాన్ని మీరు ఆశీర్వదించినారు. యేసు పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతూ స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి నాకు ఇవ్వబడిన సమయమును బట్టి సార్ వాళ్ళకి, ఎల్డర్స్ కి, కూడి వచ్చిన సంఘం మనందరికీ వందనాలు తెలియపరచుకుంటూ మా గురించి, మా కుటుంబం గురించి, ముఖ్యంగా నా యొక్క భార్య 5th month క్యారింగ్, తన గురించి ప్రార్థన చేయండి. మా పరిచర్య గురించి కూడా ప్రార్థన. థ్యాంక్ యూ.